ఆఫ్ చేయండి. మెయిన్ ఉంది కదా, దిస్ ఇస్ మెయిన్ బాక్స్. ఐసీ బాక్స్ కనిపిస్తున్నాయి కదా, రెడ్ ఆఫ్ ఆన్, చూసారా? ఇది ముఖ్యమైనది. మెయిన్ ఆఫ్ చేసి పని చేయండి. ఇంకా వీలైతే కింద పీస్ కర్రీ కూడా పెరికేయండి, ఇంకా బెస్ట్. ఎందుకంటే మీరు పెరిగి హై ఫ్రెండ్స్, మీకు ఈరోజు చిన్న విషయంగా చెప్పబోతున్నా. ఇంకొక ట్రిక్ చెప్పబోతున్నా. లైట్ నేను మార్చిన, ఈ ఎల్ఈడి ట్యూబ్ లైట్ మార్చిన. దానికి ముందు ట్యూబ్ లైట్ సింపుల్గా మనం ఎల్ఈడి మనం ఒక పాత ట్యూబ్ లైట్ చూస్తుంటాం కదా, అవి పాడినప్పుడు మనం సింపుల్గా మార్చేవాళ్ళం అట్లా తీసి. ఈ ఎల్ఈడి లైట్ మాత్రం అట్ట కాదు, ఈ లైటు అట్ట మనం మార్చలేం. దానికి ఒక ట్రిక్ ఉంది, మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపికగా చూడండి, నీట్గా చూపిస్తాను, మీకు అర్థమైతే అనిపిస్తుంది. కానీ బాక్స్ ఇది మన మెయిన్ బాక్స్ చూసారు కదా, పట్టుకున్నాం కాబట్టి ఇది మన మెయిన్ బాక్స్. లైట్ వెలుగుతుంది కదా, మెయిన్ ఆఫ్ చేస్తే ఏ పని చేసినా కరెంట్ పని మెయిన్ ఆఫ్ చేయాలి. ముఖ్యంగా మనం మెయిన్ ఆఫ్ చేస్తే బాగుంటుంది. నేను ఇప్పుడు మెయిన్ ఆఫ్ చేస్తాను, చూడండి. పైన ఫ్యాన్ ఆగిపోయింది, లైట్ ఆగిపోయినాయి, ఇంటి మొత్తం పవర్ ఆగిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, లైటు ఎల్ఈడి బల్బ్ మార్చే విధంగా చూపిస్తాను మిమ్మల్ని. మన పాడైపోయిన ఎల్ఈడి బల్బు, మన ట్యూబ్లైట్, పాతకాలం ట్యూబ్లైట్, ఇది ఎల్ఈడి. అంటే డిఫరెన్స్ లేదు, రెండిట్లో ట్యూబ్లైటే. కాకపోతే మార్చుకునే విషయం చెప్తాను, వివరంగా మీకు చూపిస్తాను, చూడండి. పెద్ద తీసుకు కాదు. దాని ముందు మనం మెయిన్ ఆఫ్ చేసుకోవాలి. ముఖ్యంగా మెయిన్ ఆఫ్ చేయాలి. మెయిన్ ఆఫ్ చేయకపోతే కష్టము. లైట్ ఆపాం కాబట్టి ఇప్పుడు టార్చ్ లైట్ వెలుతురులో చూసుకోవాలి, కొంచెం కనబడుతుంది కాబట్టి టార్చ్ లైట్ వేసుకొని చూస్తున్నాను. ఇది మెయిన్ బాక్సు. పైన చూడండి, రిమూవ్ చేసాం కదా కప్పు, ఏమైనా రిమూవ్ చేసుకోవాలి. ముఖ్యంగా మనము ఇప్పేటప్పుడు ముందుగా వైర్లు గుర్తుపెట్టుకోవాలి. ఆ రెడ్, ఆ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ బ్లూ, రెండు వైర్ని కరెక్ట్ చూసుకోండి. మెయిన్ ఆఫ్ చేశాను, చూడండి. ఇంట్లో లైట్ అనేది టార్చ్ లైటు, అది ఛార్జింగ్ లైట్, ఇది ఇంట్లో ఉన్నది. అది కూడా మీకు చూపిస్తాను. ఛార్జింగ్ పడుతుంది, ఇదిగోండి. ఇది ఇట్లా ఉంటుంది. ఈ ట్యూబ్ లైట్ పని చేయలేదు. పాత ఎల్ఈడి, పాత అంటే లేదు, ఒక 3 సంవత్సరాలు అయిందిలేండి మేము వాడి. 3 పైన అయిందిలేండి. కరెక్ట్ డేట్ టైం చెప్పలేము, ఇది మన డేట్ కూడా ఇక్కడ రాయలేదు. మామూలు మన ఇంట్లో ఇచ్చే బల్బులు అయితే డేట్లు రాస్తారు, మామూలు ఎల్ఈడి లైట్లకి. దీనికి మనకి డేట్లు ఏమి లేవు. అందువల్ల నేను చెప్పానంటే, ఇదిగోండి, ఇది పాతది. దీన్ని ఇప్పుడు నేను రిమూవ్ చేస్తాను, చూడండి. మెయిన్ అయితే వేసాను, చూడండి. ఇక్కడ లైట్ పడింది కదా, పవర్ అయితే వచ్చింది. ఛార్జింగ్ లైట్ ఆటోమేటిక్గా ఆగిపోయి వచ్చేస్తుంది. అది పవర్ ఆగిపోతుంది, వస్తుంది. కరెంటు పోతే వస్తుంది, ఆగిపోతే ఛార్జింగ్ ఎక్కుతుంది. అది పక్కన పెట్టండి. మనకు పాయింట్ ఎవరంటే, ఈ ఎల్ఈడి బల్బును మార్చేది ఎలా, సింపుల్గా మన ఇంట్లో ఉండే ప్రాసెస్ ఇది. నేను కప్పు కూడా తీశాను, మీకు ఫస్ట్ చూపించలేదు. మెయిన్ ఆఫ్ చేస్తున్నాను, ఆన్ చేసి ఇప్పుడు ఆన్ చేశాను. అదే లైట్ వెలుగుతుందిలే చూపించాను మాత్రమే, లైట్ అయితే వెలగలేదు. చూడండి బాగా. నేను ఒక కొత్త ఎల్ఈడి కూడా లైట్ కూడా తెచ్చున్నాను, అది కూడా చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇది క్రాంప్టన్ ఎల్ఈడి లైటు. ఇది కూడా బిగిస్తాను, చూడండి. ఇది ఎల్ఈడి
కొత్తది, ఇంట్లో కరెంటు బల్బు లేదు కదా, ఎల్ఈడి మనలేదు కాబట్టి ఇది కొత్తది ఎల్ఈడి లైట్. ఇది మీకు కూడా ఇప్పు చూపిస్తానండి. నేనైతే తీసుకుంది క్రాంప్టన్, ఇది ఎల్ఈడి లైట్ చూడండి బాగా. క్రాంప్టన్ ఇప్పుడే సీల్ తీశాను, క్రాంప్టన్ కంపెనీది. ఇది క్రాంప్టన్ వాళ్ళు మనకి ఎల్ఈడిగా వచ్చింది. మేము మామూలుగా మన ఫ్యాన్ వాడతాం, క్రాంప్టనే బాగుంటుంది, లైఫ్ వస్తుంది, మనం పెట్టిన డబ్బులు కూడా మనకి వాల్యూ ఉంటుంది. మన వాట్స్ అన్నీ చూపిస్తామండి, కరెక్ట్గా మెన్షన్ చేస్తారు కంపెనీ వాళ్ళు. 20 వాట్స్ లేజర్ రే స్మైల్ కంపెనీ లోగో అది చూడండి. ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉంటుంది అన్నమాట. ఇది 10/2024 మ్యానుఫ్యాక్చరింగు. నేను తెచ్చుకున్న బల్బు ఇది కోర్సు వాళ్ళ కంపెనీ పెట్టుకున్నారు, ఇది అడ్వర్టైజ్మెంట్ అనుకుంటా. ఓకే, క్రాంప్టను ఇది మన బల్బు తెచ్చింది కొత్తగా. దీని ప్రైస్ వచ్చి పెద్ద ఉండదు, తక్కువే. దాన్ని కూడా లాస్ట్ మెన్షన్ చేస్తుంది ఎంత ప్రైస్ అనేసి. చూడండి, దీంట్లో కూడా జాగ్రత్తగా కూడా చూపిస్తున్న వాళ్ళు, ఎక్కడ ఏం చేయాలి చూపిస్తారండి. ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంటుంది, లైటు వెయిట్ అంతా క్లియర్గా చూపించేస్తారు వాళ్ళు నీట్గా. కంపెనీ వాళ్ళు ఎందుకంటే అంత పెద్ద పెట్టుబడులు పెట్టి ఒక కంపెనీ రన్ చేయాలంటే వాళ్ళు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్ ఉంటాయి కదా, మన సేఫ్టీ మళ్ళీ అన్నీ ఉంటాయి. చూడండి, ఎక్కువ మాటది మీకు బోర్ అనిపిస్తుంది, కానీ చెప్పకూడదు, మనం కూడా వాడిసి తెలుస్తుంది, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు నేను చూపించాను కదా బల్బు ఓపెన్ చేస్తాను. ఆల్రెడీ ఓపెన్ చేశాను, బయట తీసి చూపిస్తానండి. ఒక్క చేతి పని చేయలేం కదా, అయినా ట్రై చేస్తా. చూడండి, బల్బు ఓపెన్ అయింది, బయటకు వచ్చింది. ఇది లోపల బల్బు ఇట్లా ఉంటుంది, ఇదే కంపెనీ బల్బు. ఇది కంపెనీ బల్బు, లేబుల్ మారిపోయింది కదా, చూడండి. ఆహా, ఇది ఎట్లా చూపారు మిమ్మల్ని. ఇది సెల్ఫీలు ఎట్లా వస్తుంది, రివర్సల్ వస్తుంది. ఇది క్రాంప్టను, నాకు ఐడియా లేదు, నవ్వు వస్తుంది చెప్పండి, కానీ ఇది క్రాంప్టను. ఇది సెల్ఫీ కాబట్టి రివర్స్ పెట్టినా పేరు మారిపోతుంది. ఎట్లా పెట్టినా అది పేరు రివర్స్ వస్తుంది. మీకు కూడా అర్థమైంది, మీరు కూడా చూడండి. కంటే ఇది నాకైతే మీ ముందు చూపిస్తాను కదా ఫ్రెండ్స్, నేనైతే మీకోసం ఎల్ఈడి మార్చడం కోసమే చూపిస్తాను లైట్గా. నేను మామూలుగా చిన్న చిన్న పనులు చేస్తుంటాను. ట్యూబ్ లైటు అట్ట పెట్టి వేస్తాం. 2 వైర్లు ఇస్తారు అట్లా. ఈ 2 వైర్ని అక్కడ మనం జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసి వెలిగిపోతుంది, పెద్ద సమస్య లేదు. కానీ ఇచ్చేటప్పుడు అక్కడ ఏ కలర్ మనం రిమూవ్ చేస్తామో ఫస్ట్, పాత కూడా ఉంది కదా అక్కడ, ఎక్కడ చూపించాలా, ఈ లైట్ వెలగదు. ఛార్జింగ్ పెడదామా, బాగా గమనించండి. రెడ్ బ్లూ చూసారు కదా, దీంట్లో రెడ్ బ్లాక్, కానీ ఏం మారినా రెడ్ మారకూడదు. కలరు రెడ్ పైన వచ్చింది కాబట్టి రెడ్ పైన ఇస్తాం, బ్లాక్ కింద తెచ్చుకోవచ్చు, ఫేస్ నోట్లు ఉంటుంది. ఓకే బ్రదర్, మళ్ళీ కొంచెం చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు రిమూవ్ చేద్దాము. మనం కొత్త ఎల్ఈడి మారుద్దాము. ఇది పాతది, మార్చేస్తాను, బాగా గమనించుకోండి. పైన రెడ్, కింద బ్లూ
మార్చేటప్పుడు రెడ్ అయితే కామన్ వస్తుంది, బ్లూ, ఎల్లో, బ్లాక్ రావచ్చు, అదే గ్రీన్ కూడా రావచ్చు. ఎందుకంటే అది కామన్, అది మన వైరు. కానీ రెడ్ మాత్రం కామన్గా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పినప్పుడు మనం ఏదైతే రిమూవ్ చేస్తామో పెట్టేటప్పుడు మాత్రం రెడ్ కామన్ పెట్టండి, రెండో వైరు మాత్రం పెట్టుకోండి. అది మనకి సేఫ్టీ బల్బ్ కూడా. ఒకవేళ ఫ్రెండ్స్ నేనైతే నట్లు తీసేసిన, నేనైతే వైర్ రిమూవ్ చేస్తాను చూడండి. అది రిమూవ్ చేసిన. ఫస్ట్ అయితే ఎట్టు ఉంటుంది స్టార్టింగ్ ఎట్టు ఉంటుంది. దీన్ని మనము తీసేసిన ఆల్రెడీ కూడా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను వైర్లు తీసేస్తాను చూడండి. ఫస్ట్ బ్లూ తీసేయాల, రెడ్ కూడా తీయచ్చు, ఇబ్బంది ఏం లేదు. నాకు ఎడం చేతి పట్టడం రాదు. తర్వాత రెడ్ ఆల్రెడీ నట్లు లూజ్ చేసిన కాబట్టి సింపుల్గా వచ్చేసింది, మీకు కూడా అర్థమవుతుంది. ఈ వైర్లు ఇట్లా బయట తీయాల, ఒకటి తీయని పర్లేదు, ఇబ్బంది లేదు. 1, 2 వచ్చింది కదా చూడండి. ఈ టెస్టర్ ఇక్కడ పెడదాము. నెక్స్ట్ ఈ కప్పుని ఉంది కదా, ఈ సీలింగ్ రేస్ కప్పుని తీసి ఇక్కడే పెడదాము. రెండవది ఇప్పుడు ట్యూబ్లైట్ రిమూవ్ చేయడం ఎట్లా, మామూలుగా అయితే ఆ పాత ట్యూబ్లైట్లకి అయితే డోర్ ఫస్ట్ పాత ట్యూబ్లైట్లకి అయితే ప్లగ్లు వస్తాయి బల్బ్ వేసే దానికోసం. దీంట్లో అట్లా బల్బు ప్లగ్లు ఏమి ఉండవు, డైరెక్ట్గా బల్బ్ తీసి బల్బు వైర్లు ఇచ్చి కనెక్షన్ ఇచ్చుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ముందు ట్యూబ్లైట్ లాగా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తెలుసా. తీసి ఇక్కడ చూడండి బాగా ఇచ్చుకోవడమే. కింద క్లిప్పులు ఇస్తారు ఇట్లా. నా టెస్టర్ గమనించండి బాగా, నా టెస్టర్ని గమనించండి. ఇదిగో చూసారా, ఇవి ఈ క్లిప్పుని ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి వస్తుంది. ఇదిగో చూసారా, నా టెస్టర్ని చూడండి. ఈ క్లిప్పుని మనము కొంచెం కిందకి డౌన్ చేయాలి, డౌన్ చేస్తే వచ్చేస్తుంది. ఒకటి ఆల్రెడీగా తీసిన బాగా చూడండి, లూజ్ చేసిన కాబట్టి సింపుల్గా వచ్చేస్తుంది. ఇది రెండోది రాలేదే, ఇది లూజ్ చేయడము. వేలుతో ట్రై చేస్తున్నా. ఓకే, డౌన్ అయింది. చూడండి ఫ్రెండ్స్, క్లిప్పు బల్బ్ కూడా వచ్చేసింది. ఈ క్లిప్ చూడండి కిందకి ఉంచేసిన బాగా, ఎందుకంటే రాలేదు ఉండదు కాబట్టి. చూడండి ఇదిగోండి, నేను క్లిప్ మామూలు లూజ్ చేసిన, రెండోది కొంచెం ఉంచిన, ఎందుకంటే మనకి కాబట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పాతది ట్యూబ్లైట్. ఇది పాత ట్యూబ్లైట్ వేసిన, ఇది పని చేయలేదు కాబట్టి నెక్స్ట్ కొత్తది మనం బిగియాలి కాబట్టి చూపిస్తాను. కొత్త ట్యూబ్లైట్ ఇదే, కొత్తది ట్యూబ్లైట్. మీకు బాక్స్ చూపించాను కదా, అటు చూడండి బాక్స్. ఇదే కొత్త ట్యూబ్లైట్ బాక్సు. ఇది ఎల్ఈడి కొత్తది, ఇది పాతది. ఇది పాతది, ఇది కొత్తది. రెండింటి కొంచెం వేరియన్స్ ఉంది, కానీ ఇది ఎట్లా అంటే చూడండి బాగా, ఎట్లా అంటే ఇవి పొడుగులో కూడా పొట్టివే, వెడల్పులో కూడా సన్నమే. బల్బులు వేరైనా సరే ఆడ మనం ఉందంటే అది పాత్ర పెట్టు, ఆ పక్క ఈ పక్క బల్బ్ బిగియాల, థ్రెడ్లో ఉంటుంది. అది తిప్పితే లైట్ సెట్ అవుతుంది. ఇది అట్ట కాదు, మనకు ఓన్లీ వైర్ మాత్రం ఇస్తాం. ఈ వైర్ని చూసారా, బల్బు పొడవు కాదు, ఈ వైర్లే మనకు కావాల్సింది. ఈ వైర్లు మనం కనెక్ట్ చేయాలా, బల్బ్ వెలుగుతుంది. చూడండి
మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం ఇంకోటి చూపిస్తాను చూడండి. ఈ 2 ట్యూబ్లైట్లు వేరియేషన్ ఉన్నది. ఒకటి పొడుగు, ఇంకోటి పొట్టి. 2 ఎల్ఈడి బల్బులే. చూడండి బాగా. ఇంకోసారి లాంగ్లో చూపిస్తా. ఇంకా లాంగ్లో చూసారు కదా వేరియేషన్. 2 సమానంగా పెట్టాను చూడండి. ఒకటి పొట్టు, ఒకటి పొడుగుంది. పొట్టితో సంబంధం లేదు, లావు సన్నత పని లేదు. ఈ 2 బిల్లులు చూసారా, ఇది పాతది, ఇది కొత్తది. మన ఇవ్వాల్సిన ఈ కనెక్షన్ మాత్రం కరెక్ట్గా ఇస్తే చాలు. లైట్ అయితే మండుద్ది. లైట్ కనెక్షన్ చూపిస్తాను చూడండి. బాగా గమనించండి. నేను బల్బ్ తెచ్చి దగ్గర 2 వారాలు అవుతుంది బల్బ్ తెచ్చుకొని. కానీ బిగిలి బల్బ్ ఎందుకు అంత పనిచేస్తుంది నాకు. ఈ పాత బల్బు పనిచేస్తుంది. ఈ పాత బల్బు కాబట్టి నేను పట్టించుకోలేదు. ఇంట్లో లైట్ వెళ్ళిపోయినా కొంచెం సగం వస్తుంది. ఫస్ట్లో పూర్తిగా ఆగిపోదు, కొంచెం ఆగిపోతుంది. నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నేను తెచ్చాను బల్బు చూడండి. ముందు చెప్పాను కదా డేట్ ఉండదు అనేసి. దీంట్లో డేట్ ఎన్ని వస్తుంది చూడండి. కొత్త బల్బుకి నేను తెచ్చింది 5/2/2025. దీనికి లేదు డేటు. అప్పుడు డేట్ రాసేవాళ్ళు కాదు, ఇప్పుడు డేట్ ఇస్తున్నారు. దీనికి వారంటీ ఉంటుంది. బల్బ్ బిగిస్తాము. నెక్స్ట్ చూడండి ఓపిక్గా. పాత దానికి డేట్ లేదు, కొత్త ఎల్ఈడి లైట్కి డేట్ ఉంటుంది. కట్ చేసేది సామే. ఫ్రెండ్స్ పైన బిగిస్తాము చూడండి. సెట్ చేసాను చూడండి కరెక్ట్గా, నీట్గా. మీకు అర్థం ఉంటుంది. అట్లా చూడండి. ఇది కొత్తది ఎల్ఈడి బిగించాను. నెక్స్ట్ మనం కనెక్షన్ ఇవ్వడం తరువాయి. కనెక్షన్ కూడా ఇస్తాను మీ ముందు చూడండి. అబ్బా సరిగ్గా బిగిలేదు అనుకుంటా, వచ్చేసింది. ఇది కిందకి వచ్చేసింది సరే బిగిలేసి. కొంచెం కరెక్ట్గా బిగిస్తా చూడండి ఈసారి. వీడియో 2 చేయాలంటే కష్టమే, కానీ వీడియో చేయాలి కాబట్టి బిగిస్తున్నా. గట్టిగా కొంచెం ప్రెస్ చేస్తే అయిపోతుంది. మళ్ళీ బిగించాను, ఆగి ఉన్నది. ఇప్పుడు వైర్లు కనెక్షన్ చేయాలా చెప్పాను కదా. ఫస్ట్ వైర్లు ఎట్ట కనెక్షన్ చేయాలంటే, ఇది చూడండి. ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పుని ఫస్ట్ బాగా చూడండి. ఈ కప్పుని ఫస్ట్ ఈ 2 వైర్ల మధ్యన పంపించాలి. నాకు 2 వీడియో కాదు, 2 నేనే చేస్తున్నా. వీడియో ఫస్ట్ తీసేది పని 2 చేస్తున్నా. చూడండి బాగా. నాకు తెలిసి కాబట్టి చేస్తున్నా. మీరైతే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఒక్కసారి 2 పనులు ఎవరు చేయలేరు. నేను కూడా చేయలేనండి. నేను చేసిన పెద్ద గొప్ప చెప్పుకోవట్లేదు. ఈ కప్పు బిగించాను కదా, అట్లా చూడండి. ఇప్పుడు వైర్లు మనం కనెక్షన్ లోపలికి ఇవ్వాలి. నా చేయని గమనించండి. ఈ వైర్లు ఫస్ట్ మడత పెట్టుకోండి. ఫస్ట్ మనం డైరెక్ట్గా పెట్టకూడదండి, రాదు. చూడండి. ఎవరిని హెల్ప్ తీసుకుని బాగుంది టెస్ట్. సరే ట్రై చేద్దాం, కుదరకపోతే మనం తీసుకుందాం. ట్రై చేద్దాం. కష్టం లేదు, ఒకసారి మనం బిగినర్ కష్టం. పక్కన ఎవరెవరు నాకు హెల్ప్ చేస్తూ ఉంటే ఏదైనా బాగుంటుంది. కదా మీరు అమ్మ ఒకటి ఇద్దరున్నా టోటల్గా మాట్లాడకపోతే. చూడండి ఫ్రెండ్స్, ఈ రెడ్ వైర్ని దీనిలో పెట్టాలా, అది కూడా చూపిస్తాను చూడండి. కొంచెం ఇబ్బందికరమైన అంటే ఒక వీడియో తీస్తా 2 చెట్టు కష్టమే. డైరెక్ట్గా దేవుడిని వీడియో చేస్తుంటే ఈజీగా ఉంటుంది, మనం ఈజీగా చేసేవచ్చు పని.
కొంచెం కష్టతరంగానే ఉన్న విషయమే. ఒకరిగా చేయాలంటే కొంచెం మెచ్చుకోవాల్సిందే, గ్రేట్గా చేయాలంటే కూడా. కానీ చాలా ఈజీ. మేమైతే మాకు తెలుసు కాబట్టి చేస్తున్నాము సింపుల్గా. అది పని అయితే ఈజీ, వీడియో తీయాలి కదా మేము, మీకు చూపించాలి కాబట్టి వీడియో కోసం కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కొంచెం అంటే కొంచెం వెళ్ళి పెద్దగా ఏం లేదు. మేమైతే చేతులు పెట్టేస్తాం, మీరైతే పెట్టబాకండి దయచేసి. మాకు తెలుసు కాబట్టి చేతులు పెట్టేస్తాము, మీరు మెయిన్ ఆఫ్ చేసుకొని చేయండి. మేమైతే చేతులు పెట్టబాకండి, అది వైర్ని మాత్రం పట్టుకోబాకండి. మెయిన్ ఆప్షన్ ఫస్ట్. మాకు ఇది అనుభవం కాబట్టి చేస్తున్నాము. మీరైతే కొంచెం ఒకవేళ చేస్తే కూడా ఈ వైర్ని ఏలు దొరకకుండా చూసుకోండి పెట్టేటప్పుడు. అట్లా పెట్టాం కదా, కొంచెం కష్టం, అట్లా కొంచెం కష్టంగా ఉండొచ్చు. మీకైతే సింపుల్ అయితే కష్టమే, నాకే కష్టం అనిపిస్తే మీకు కూడా కష్టం అనిపిస్తానండి. పని చేసేవాడు నాకే కష్టం అనిపిస్తాను కదా. రెడ్ వైర్ అయితే ఫిక్స్ చేశాను, టైట్ చేస్తాను. నెక్స్ట్ అది బ్లూ అనేది బ్లాక్ వచ్చింది కదా, దీంట్లో బ్లాక్ చెక్ చేసుకోవాలా. అది కూడా చెక్ చేస్తాను చూడండి. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, సింగిల్గా చేస్తాం, వీడియో చేస్తాం కాబట్టి కొంచెం లెంత్ అవ్వచ్చు. పక్కన వీడియో తీస్తామంటే మనం చేసేవచ్చు. అది కూడా చూపిస్తాం చూడండి బాగా. నెక్స్ట్ మీరు బిగించేటప్పుడు కరెక్ట్ చూసుకోండి, ఏ ఇబ్బంది ఏమి ఉండదు. సింగిల్ చేస్తే కష్టం మనకి, కానీ పక్కన మనకి వర్క్ చేస్తామంటే ఈజీ, చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్ అయితే. ఇంత వీడియో తీసే అవసరం కూడా మనకు లేదు, అది నేను ఒక్కడిని కాబట్టి మీకు చూపిస్తాను. చెప్పాను కదా, దయచేసి మీరు వైర్లు మాత్రం ముట్టుకోబాకండి. మాకు అలవాటు కానీ మేము ముట్టుకుంటున్నాము, అది ఎట్టా ముట్టుకొని మాకు తెలుసు కానీ మాకు తెలుసు మేము ముట్టుకుంటాం. మీరైతే దయచేసి వైర్లు ముట్టుకోవద్దండి. ఏమి కనెక్షన్ మెయిన్ ఆఫ్ చేయండి, లైన్లో అయితే ఇచ్చుకోండి కనెక్షన్. చూడండి బాగా, మాకు తెలుసు కదా చూడండి, వైర్లు మేము కనెక్షన్ ఇచ్చేస్తాం మేము సింపుల్గా. చూసారు కదా, మనం చేతం చేస్తాం, మీరైతే కొంచెం అది ఎందుకంటే కరెంటు ఎర్త్ ఉండొచ్చు, ఇంకా షార్ట్ కట్ అయినా బిగించేటప్పుడు కొంచెం వీళ్ళకి డ్యామేజ్ ఉండొచ్చు, అన్నీ ఉంటాయి మామూలుగా. ఎర్త్ పాస్ అవుతుంటుంది, దాని ప్రాబ్లం అయితే ఉండదు. ఇదైతే బిగించాను ఆల్రెడీగా, చూడండి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది వర్క్, కంప్లీట్ చేశాను. ఈ కప్పు బిగించేస్తే అక్కడికి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. వైరు కొంచెం లోపల తీయాలా, ఈ వైరు కొంచెం అటు అనిస్తే కప్పు బిగియాలి కదా. ఓకే, కప్పు సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ చూసారు కదా బిగించాను. నెక్స్ట్ మనం చేసిన మెయిన్ ఆన్ చేయడమే. చూడండి బాగా, ఓకే. 5 నిమిషాలు మాట ఉండలేరా మీరు? ఉండండి, ఒక నిమిషం అయిపోయింది వీడియో కూడా చేసాను. లైట్ చూసారు కదా, ట్యూబ్లైట్ మళ్ళీంది రెడీ చేశాను. మెయిన్ బాక్స్ ఇంక చేసేయండి, మెయిన్ బాక్స్తో మనకు పని లేదు. మెయిన్ బాక్స్ వేసేయాలి నీట్గా. స్విచ్, టూల్ స్విచ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్. చూడండి బాగా, ఏదో ప్రాబ్లం వచ్చింది. వేరే కనెక్షన్ ఇచ్చాను, కనెక్షను ఆన్ ఆఫ్. చూడండి బాగా, కొత్త ఎల్ఈడి, పాత ఎల్ఈడి, కొత్తది పాతది ఎల్ఈడి
ఒక ట్యూబ్లెట్ కోసం ఇంతగా చెప్పని అవసరం లేదు, సింపుల్ మార్చుకోవచ్చు. మీరే సింపుల్గా ఇప్పించుకోవచ్చు. ఇప్పేటప్పుడు ఏ వైర్ ఎక్కడ పెట్టాలని ఒక మీకు ఇంప్రూవ్ చెప్పాలని చెప్తాను. ఆ వీడియో సింపుల్గా కప్పు తీసినామా, వైర్లు విడదీసినామా, ఇది బిగిచ్చేసినాం. ఆ క్లిప్పులు ఆ బ్లాక్ మామూలుగా అయితే స్టీల్ అవి మీకు బ్లాక్లో కనిపిస్తాయి, బెర్ర ఉంది కాబట్టి. అవి కొంచెం లూజ్ చేసినట్టే వచ్చా. దాన్ని లూజ్ చేసే ముందు పైన వైర్ రిమూవ్ చేయాలి. ఆ లోపల వైర్ రిమూవ్ చేస్తే మనము సింపుల్గా తీసుకోవచ్చు. బాగా గమనించుకోండి. లైట్ ఇంకోసారి వెలిగించి చూసారా, ఇది ఎల్ఈడి లైటు. బిగిచ్చేదంతా ఈజీ ప్రాసెస్. నా వీడియో కొంచెం లాంగ్ అయింది, మీకు ప్రతి ఒక్క వీడియో మీకు లాంగ్ అనిపిస్తుంది, కొంచెం బేజార్ అనిపిస్తుంది. కానీ కొంచెం చూడండి, సింపుల్గా ఇంట్లో బిగించుకోవచ్చు. నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా అయితే నా వీడియోస్ చూస్తున్నారు, బాగానే ఉన్నది. కొంచెం లైక్ చేయండి, నన్ను కూడా కొంచెం కోఆపరేట్ చేయండి, లైక్ చేయండి. అది మీకు నచ్చితేనే నచ్చబోద్దండి. ఫైనలీ లైట్ వేద్దాం. మెయిన్ బాక్స్ పైన ఎల్ఈడి ట్యూబ్లైట్ లైట్ వేద్దాం. ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్. ఇది ఎల్ఈడి సింపుల్. అక్కడ పెద్ద ఇంత వీడియో చేసిన టైం కూడా మీకు పట్టదు. ట్రై చేయండి. ఎల్ఈడి బల్బ్ పోతే పైన కప్పు ఉంది కదా, ఆ ఫస్ట్ కప్పు రిమూవ్ చేయండి. తర్వాత 2 వైర్లు, రెడ్ బ్లాక్ ఉండొచ్చు, ఎల్లో ఉండొచ్చు, గ్రీన్ ఉండొచ్చు. ఈ మూడులో ఏదో ఒకటి వాళ్ళ కంపెనీ ఒకటి వస్తుంది, వైర్లు వస్తాయి. రెడ్ మాత్రం మీరు ఫస్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రెడ్ కరెక్ట్గా ఇచ్చుకోండి, అది పేస్. అది మిగతా నోట్లలో ఏదో రకం 3 రకాలు ఉంటాయి, బ్లాక్, ఎల్లో, గ్రీన్. అది వదిలేని పక్కన పెట్టండి. రెడ్ మాత్రం ఫేస్ గుర్తుపెట్టుకోండి. మీకు మర్చిపోతుంటే వీడియో తీసిపెట్టుకోండి, ఫస్ట్ ఫోటో తీసుకోండి. స్టార్టింగ్ తీస్తారు కదా, నాకు ఫోటో తీసుకోండి. ఎట్లా ఉంది అంటే ఎలక్ట్రిక్ బిగించి వెళ్ళిపోతుంది కదా. నాకైనా మీకైనా వాళ్ళు బిగించి వెళ్ళిపోయేదే. నేను పని కానీ చెప్తాను, నేను ఒక ఎలక్ట్రిక్గా చెప్తాను మామూలుగా. అది మాత్రము నేను చేసినా సరే మీకు చూపి మీరు ఉండరు కదా. ఒకళ్ళు ఉండొచ్చు, పని చేయడం గంట సేపు ఉండొచ్చు, రోజంతా ఉండలేదు కదా. బల్బులు బిగిస్తాము, ఫ్యాన్లు బిగిస్తాము, పొలాలు బిగిస్తాము, సవర్లు బిగి కాదు. ఆ ఉండే పని చూస్తారు. మీకు ఇంట్లో ఉండే ఓనర్స్ అంతా మామూలుగా నుంచి కామనే. కానీ చేసే ముందు గుర్తుపెట్టుకోండి, లైటింగ్ కోసం వేస్తాను. పేస్ కరెక్ట్గా ఇచ్చుకొని నూడలు కరెక్ట్గా ఇచ్చుకోండి. చేసే ముందు మెయిన్ ఆఫ్ చేయండి. మెయిన్ ఉంది కదా, దిస్ ఈజ్ మెయిన్ బాక్స్. ఐసీ బాక్స్ కనిపిస్తున్నాయి కదా, రెడ్ ఆఫ్, ఆన్. చూసారా, ఇది ముఖ్యమైనది. మెయిన్ ఆఫ్ చేసి పని చేయండి. ఇంకా వీలైతే కింద పీస్ కూడా పెరికేయండి, ఇంకా బెస్ట్. ఎందుకంటే మీరు పెరిగినా కూడా ఆల్రెడీ అందులో పవర్ వస్తుంటుంది. కింద మెయిన్ పీస్ పెరికేస్తే దీనికి పవర్ ఇంట్లో రాదు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మయ్య, కరెంట్ అయింది, లైట్ వెలిగింది. ఇంతసేపు చెమట, ఫ్యాన్ తిరగదు కదా, ఫ్యాన్ తిరుగుతుంది. ఆ బాబు అయింది కదా, ఫ్యాన్ తిరుగుతుంది. ఆ క్షణాన్ని బల్బ్ ఆగిపోవచ్చు. మీరేం చేస్తారంటే ఆ క్షణం అవసరం లేదు, కొంచెం పగలైతే చేసుకోవచ్చు, ఇబ్బంది. మెయిన్ ఆఫ్ చేయాలి కాబట్టి నైట్ టైం అయితే అస్సలు చేయబోదండి. మనం టార్చ్ చేసుకోవాలా మీకు తెలిసే చేసుకో, నైట్లో కూడా ఇబ్బంది ఏమి బిగించుకోవచ్చు. మెయిన్ ఆఫ్ చేయాలి కాబట్టి పగలైతే ఈజీగా మెయిన్ ఆఫ్ చేస్తాం, బిగించుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కొంచెం క్లారిటీ కనిపిస్తుంది కాబట్టి అయితే ఒకటి క్లారిటీగా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎల్ఈడి లైట్ ప్రాబ్లం సొల్యూషన్ చెప్పాను మీకు. ఇంట్లో లైట్ కానీ పని చేయకపోతే మనం చేసే విధం మీకు చూపించాను, చూడండి. చేసే ముందు పవర్ ఆఫ్ చేసుకోండి. పవర్ ఆఫ్ చేసుకొని ఆ వైర్లు ఫస్ట్ మీరు కప్పు ఓపెన్ చేయండి. ఆ సీలింగ్ రేస్ కప్పు చూసారా, తీసినప్పుడు ఆ లోపల 2 వైర్లు వస్తాయి కదా, ఆ వైర్లు రెడ్, గ్రీన్, బ్లాక్, ఎల్లో 3 ఉండొచ్చు. కానీ రెడ్ మాత్రం మెయిన్ వస్తుందంటే తీసుకోండి. బీజేపీ అదే మరి రెడ్ ఫస్ట్ ఇచ్చేయండి, తర్వాత ఇవి ఇచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. వైర్లు మారదు, లైట్ వెలుగుతుంది కానీ దాని కొంచెం డిఫరెన్స్ వస్తుంది. బల్బ్ పీజీ ఎగిరిపోవడం వల్ల ఇంకేం రావచ్చు. అది లేకుండా కట్టించుకోండి, నీట్గా ఉంటుంది. ఈ మెయిన్ బాక్స్ అప్పటి నుంచి ఓపెన్ ఉంది, నేను చూడండి. ఓకే, ఫైనలీ ట్యూబ్లైట్ ఎల్ఈడి సొల్యూషన్ క్లియర్. మాత్రం ఎల్ఈడి బల్బ్ మాత్రం ఎలా అని తెలుసుకున్నాము, మీకు చూపించాను.
నాకు తెలిసిన వరకు చూపిస్తాను. మీకేమైనా డౌట్లు ఉంటే ఇది ఎట్లా కాదు, ఇది రాంగ్ అని కూడా కామెంట్ చేయండి, ఇబ్బంది లేదు. ఇక్కడ కామెంట్లో మీకు తెలియజేస్తాను, చెప్పండి, ఇబ్బంది లేదు. చూడండి, నేను చెప్పిన వీడియో కొంచెం మీకు మామూలుగా నేను ఏ వీడియో చేసినా మీకు బోర్ కొడుతుంది, లాంగ్ చేస్తా. అంటే మీకు ఏం చెప్పు, ప్రతి విషయం అనుభవం మీకు చూపించిన తపనంతో చేస్తాను. ఈసారి వీడియో 1 సెకండ్ నా భార్య వచ్చి 2 నిమిషాలు వీడియో వెళ్ళిపోయింది అంతే. అలా మిగిలిన మిగతా నేనే తీసుకున్నా, కష్టపడతా, చూపించిన. ఇంకా కొంచెం ఉంటే కొంచెం ఇంకా వీడియో వచ్చింది, క్లారిటీ వచ్చింది. కానీ వచ్చే వీడియో కూడా ఏమైనా చెప్పండి కూడా కొంచెం క్లారిటీ చూపిస్తాను. కొంచెం కోఆపరేట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.